పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథునిచే అమితముగా ప్రేమించబడుతున్నటువంటి ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మిమ్మల్ని అందరినీ క్రీస్తు సాక్షాత్కార మహోత్సవ పండగకు ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ముగ్గురు రాజుల పండగ దీన్ని అంటారు. దీనిని ఇంగ్లీష్లో ఎపిఫనీ అని అంటారు. అంటే దాని అర్థం ఏంటంటే మేనిఫెస్టేషన్, రెవల్యూషన్ అని. గ్రీక్ భాషలో చూసినట్లయితే ఈ పండగను ఎరుగుపరచడం, సాక్షాత్కారం అంటే క్రీస్తు సాక్షాత్కార మహోత్సవం అంటే ఎరుగుపరచటం. దేవుడు తన ఏకైక కుమారుణ్ణి లోకానికి ఎరుగుపరిచాడు, తెలియజేశాడు అని అర్థం. యేసు సాక్షాత్కారము ద్వారా మానవ లోకములో దైవ సాక్షాత్కారం జరిగింది. ఈ పండుగ యొక్క పరమార్థం ఏంటంటే దేవుడే స్వయాన తనను తాను మానవ జాతికి దేవుని కుమారునిగా, రక్షకునిగా పరిచయం చేసుకున్నాడు, ప్రదర్శించుకున్నాడు, ఎరుగుపరిచాడని తెలుస్తుంది. కనుక దేవుణ్ణి మనమందరం స్తుతించి ఆయన సన్నిధికి వచ్చి ఆయన ఆరాధించాలనేది ఈ పండగ యొక్క పరమార్థము. నాటి మొదటి పట్టణాన్ని మనం ఒకసారి చూసినట్లయితే యెషయా ప్రవక్త యెరూషలేము తిరిగి తన పూర్వ వైభవాన్ని పొందుతుంది, కావున మీరు నిరాశ నిస్పృహలతో కృంగిపోవద్దు, ధైర్యంగా ఉండమంటున్నాడు. ఆనందముతో సంతోషముతో దేవునికి స్తుతిగీతాలు పాడమంటున్నాడు. యెరూషలేము ప్రస్తుతం ఆ యెరూషలేము మొత్తాన్ని ఆవరించినటువంటి అంధకారాన్ని ప్రభువే తొలగిస్తాడు. ఆ సియోనుకు దేవుడే శాశ్వత జ్యోతిగా ఉంటాడు. అప్పుడు ప్రపంచ జాతులన్నిటికి కూడా ఇదే ఒక జ్యోతిగా అవుతుంది. కావున ప్రస్తుతం మీరు భయపడవద్దు, ఆనందంతో సంతోషంతో ఉండండి. ఎప్పుడైతే ఈ నగరము ప్రపంచానికే ఒక వెలుగుగా తయారవుతుందో, శాశ్వత జ్యోతిగా మారుతుందో, అప్పుడు నలుమూలల నుండి రాజులు వచ్చి బంగారము, సాంబ్రాణి, పరిమళ ద్రవ్యాన్ని సమర్పిస్తారని యెషయా గ్రంథము 60వ అధ్యాయం 6వ వచనం మనం చూస్తున్నాం. కావున మనమందరం కూడా గమనించవలసిన అంశం ఏంటంటే, ఇక్కడ యావే ప్రభు యోధా జాతికి మాత్రమే దేవుడు కాదు, సర్వ మానవాళికి చెందినవాడు అని మనం తెలుసుకోవాలి. ఈనాటి 2వ పట్టణాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ దైవ రహస్య ప్రణాళిక ఏంటంటే, యూదులతో పాటు అన్యులు కూడా రక్షణ పొందుతారని ఎఫెసీయులకు రాసిన లేఖలో పునీత పౌలు మహర్షి మనందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాడు. ద్వితీయ వాటికన్ సభ తర్వాత అదే మనకు చెప్తుంది. పీటర్స్బర్గ్, పేతురు గారి యొక్క పడవ కూడా మనకు బోధించే అంశం ఏంటంటే, రక్షణ అనేది అందరికీ, సాల్వేషన్ ఫర్ ఆల్ అనే అంశాన్ని మనకి ఈనాటి 2వ పట్టణం ద్వారా పునీత పౌలు మహర్షి మరొకసారి గుర్తు చేస్తున్నాడు. ఈనాటి సువిశేష పట్టణానికి మనము వచ్చినట్లయితే ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేషంలో ముగ్గురు జ్ఞానులు మనం చూస్తున్నాం. ఈ ముగ్గురు జ్ఞానుల యొక్క పేర్లు బైబిల్లో లేనప్పటికీ కూడా వేద పండితులు మనకు బోధించినటువంటి అంశం ఏంటంటే, వారు మెల్కియోర్, గాస్పర్, బాల్తజార్. మొట్టమొదటి మెల్కియోర్ అనే రాజు ఇరాక్ దేశం నుండి వచ్చి బంగారాన్ని సమర్పించాడు. గాస్పర్ అనే రాజు అరేబియా దేశం నుండి వచ్చి సాంబ్రాన్ని దేవునికి సమర్పించాడు. మూడో రాజు బాల్తజార్ అనే రాజు పర్షియా దేశం నుండి వచ్చి పరిమళ ద్రవ్యాన్ని, ఈ బోలమును చిన్నారి బాలయేసుకు సమర్పించాడు. ఎందుకు సమర్పించారు, వీటి యొక్క అర్థం ఏంటంటే, ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, కొద్దిపటి నిమిషాలు ధ్యానం చేసుకుంటూ తెలుసుకుందాం. ముందుగా బంగారం. మెల్కియోర్ రాజు ఇరాక్ దేశం నుంచి తీసుకొచ్చినట్టు బంగారం. పవిత్ర గ్రంథంలో బంగారం అనేది 2 విషయాలను సూచిస్తుంది. మొట్టమొదటిగా దైవత్వాన్ని, రెండవది రాజరికాన్ని. క్రీస్తు ప్రభు యొక్క దైవత్వాన్ని, అదేవిధంగా రాజరికాన్ని తెలియజేస్తుంది. మీ అందరికీ మ్యాథమెటిక్స్లో మనం చూసినట్లయితే ఒక సూత్రం ఉంది. A = B, B = C, C = A. ఈ యొక్క సూత్రం ప్రకారంగా మనం చూసినట్లయితే, మా తాతలాగా మా నాన్న ఉంటాడు ఉదాహరణకు, మా నాన్నలాగా నేను ఉంటాను అనుకోండి. ఇప్పుడు నేను ఎలా ఉంటానంటే మా తాతలా ఉంటానని మనం తెలుసుకోవాలి. ఈ సూత్రాన్ని మనం ఇక్కడ అప్లై చేసినట్లయితే, ఈ సూత్రం ప్రకారంగా
యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చూస్తే, ఆదిలో వాక్కు ఉండును, ఆ వాక్కు దేవుని యొద్ద ఉండును, దేవుడై ఉండునని. ఆ వాక్కు దేవుడై ఉన్నది అని మనకు బోధిస్తుంది. అంటే ఇక్కడ క్రీస్తు ప్రభు వాక్కు అని మనం తెలుసుకోవాలి. కీర్తనాకారుడు కీర్తనల గ్రంథము 19వ అధ్యాయం 10వ వచనం చూస్తే, ఇక్కడ వాక్ అనేది మేలిమ బంగారం వంటిది. అంటే ఇక్కడ క్రీస్తు ప్రభువు బంగారమే కదా సూత్రం ప్రకారంగా. అందుకని లూకాసు వార్త 1వ అధ్యాయం 35వ వచనం ఈ విధంగా ఉంటుంది. గాబ్రియేలు సన్మనుష్కుడు మరీ తల్లి దగ్గరకు వచ్చి, పుట్టబోయేవాడు పవిత్రుడు, పరిశుద్ధుడు. ఇక్కడ పరిశుద్ధతకు పోలిక ఏంటంటే బంగారం. పక్షుల్లో పరిశుద్ధతకు పోలిక పౌరం, రంగుల్లో పరిశుద్ధతకు పోలిక తెలుపు రంగు, లోహములో పరిశుద్ధతకు పోలిక ఏంటంటే బంగారమే. కావున యేసు ప్రభు బంగారం వలె పరిశుద్ధుడని తెలియజేయడానికి బంగారాన్ని సమర్పించాలి. మనం ఎవరింటికైనా వెళ్ళినప్పుడు ఫ్రూట్సో, కేకో, స్నాక్సో ఏదైనా తీసుకెళ్తుంటాం. మరి ఆ రోజుల్లో పూర్వం ఒక రాజు మరొక రాజును సందర్శించినప్పుడు, చూడడానికి వెళ్ళినప్పుడు వారు బంగారాన్ని తీసుకుని వెళ్ళేవారంట. ఉదాహరణ చూసినట్లయితే మొదటి రాజుల గ్రంథంలో 10వ అధ్యాయం 10వ వచనంలో, షాబారాని సొలొమోను రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు 12 బారువుల బంగారాన్ని తీసుకువెళ్ళింది. 12 బారువులు అంటే 240 మునుగులు. అంటే దీని యొక్క కేజీల్లోకి మార్చినట్లయితే 3888 కిలోల బంగారాన్ని తీసుకువెళ్ళింది. ఇక్కడ ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, బంగారం యేసుక్రీస్తు యొక్క రాజరికాన్ని, అదేవిధంగా దైవత్వాన్ని తెలియజేస్తుంది. ఒక రాజు పరిశుద్ధుడు అని మనకి తెలియజేస్తున్నది. కావున ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, మనమందరం కూడా ఈ క్రీస్తు రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఏం తీసుకుని వెళ్ళాలి? బంగారాన్ని తీసుకుని వెళ్ళాలి. కానీ మనమందరం కూడా బంగారాన్ని పెట్టుకుని వెళ్తాం. దాని అర్థం ఏంటంటే, ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, బంగారాన్ని పెట్టుకుని దేవుని సన్నిధికి వెళ్తున్నామంటే, దేవుని సన్నిధిలో వెళ్ళినప్పుడు పరిశుద్ధులు కోరుకుంటూ వెళ్ళాలి. పరిశుద్ధులుగా జీవిస్తాము. పరిశుద్ధులుగానే దేవుని దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. పరిశుద్ధత లేకపోతే దేవుని చూడలేము, ఆయన సన్నిధికి చేరలేము. కావున ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈ బంగారు పెట్టుకున్న ప్రతిసారి మనం పరిశుద్ధత మనం కోరుకోవాలి. పరిశుద్ధతగా జీవించి దేవునికి దగ్గరగా ఉండి ఆయన ఆరాధించడానికి ప్రయత్నం చేయాలి. బాహ్య సౌందర్యం కంటే అంతర సౌందర్యం ముఖ్యమని దేవుడు తెలియజేస్తున్నాడు. ఎందుకంటే దేవుడు స్త్రీ సభను తీసుకొచ్చి ఈ లోకంలో పెడితే, సైతాన్ ఏం చేసింది? తన లోకాన్ని తీసుకొచ్చి ఈ స్త్రీ సభలో పెట్టింది. కావున దైవ ప్రజలారా, మనం పరిశుద్ధులను కోరుకుంటూ దేవుని సన్నిధికి వెళ్ళాలి. రెండోది ఏంటంటే సాంబ్రాణి. గాస్పర్ అనే రాజు అరేబియా దేశం నుండి సాంబ్రాన్ని తీసుకొచ్చాడు. సాంబ్రాన్ని మండుచున్న అగ్నిలో వేసినప్పుడు అది ఏం చేస్తుందంటే పొగ వస్తుంది. ఈ పొగ అనేది దోమలు పంపించడానికి కాదు, సువాసన. మరి మానవ జాతికి దేవునికి మధ్య చాలా వైర్యం ఉంది. మరి దేవుడు యొక్క దగదగమండే ఆ కోపం అనే అగ్నిలో మానవుడు మాడిపోయి నశించిపోకుండా ఉండటానికి క్రీస్తు ప్రభు మన తరపున ఆ అగ్నిలో పడుతుంటాడు, కాలుతుంటాడు. చివరికి మనకి దేవునికి మధ్య జరుగుతున్న ఈ వైర్యంలో క్రీస్తు ప్రభు మన కోసం కాలిపోతుంటున్నాడు. తనను తాను సమర్పిస్తూ ఉన్నాడు. తనను తాను దేవునికి ఒక పరిశుద్ధమైనటువంటి సువాసనతో కూడిన అర్పణగా దేవుడు అర్పించుకుంటున్నాడు క్రీస్తు ప్రభు. కావున ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈ సాంబ్రాణి అనేది క్రీస్తు ప్రభు యొక్క మానవత్వాన్ని మనకి తెలియజేస్తుంది. మానవుడిగా జన్మించి మనందరి కోసం బలి అవ్వటానికి లోకానికి వచ్చాడని మనకు తెలియజేస్తుంది. ఇక మూడవది ఏంటంటే పరిమళ ద్రవ్యం. ఈ యొక్క పరిమళ ద్రవ్యాన్ని బల్తజర్ అనే రాజు పర్షియా దేశం నుండి తీసుకొచ్చాడు. వాక్యాన్ని మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథము 45:8 వస్త్రాలకు వాడుతారంట ఈ పరిమళ ద్రవ్యం. సామెతల గ్రంథం 7వ అధ్యాయం 17వ పడక మీద ఈ పరిమళ ద్రవ్యాన్ని వాడుతారంట. పరమగీతాలు 1వ అధ్యాయం 13వ చూసినట్టయితే శరీరములకు వాడుతారు. యోహాను సువార్త 18వ అధ్యాయము పవిత్ర వచనంలో 39-40 చూస్తే మృతదేహాలకు కూడా ఈ పరిమళ ద్రవ్యమును బోలమును వాడుతారంట. ఈజిప్ట్ దేశంలో మరణించిన తర్వాత మృత శరీరాలకు ముక్కు రంధ్రాల గుండా ఈ బోలమును పంపించి 70 రోజుల పాటు దాన్ని నానబెడితే చివరికి అది 2000 సంవత్సరాల పాటు నాశనం అవ్వకుండా ఉంటుందంట. దానినే మనం అందరం కూడా మమ్మీ అని అంటాం. అవును ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, పరిమళ ద్రవ్యం ఇక్కడ క్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానాన్ని సూచిస్తుంది. కావున
దేవుడు మన కొరకు మానవుడై మరణించి మనం రక్షించడానికి వచ్చెను అని మనం గుర్తించాలి. కావున ఆయన ముందు మనం సాగిలపడి ఆరాధించి హృదయం అనే పెట్టుని విప్పి బంగారం అనే పరిశుద్ధతను, ప్రార్థన అనే సాంబ్రాన్ని, పరిమళ అనే సువాసనను అనే బోళమును దేవునికి సమర్పించాలి. పండగను నిండుగా చేసుకోవాలి కానీ దండగా చేసుకోకూడదు. ఇది ఈ 3 వస్తువుల ద్వారా మనం నేర్చుకోవలసినటువంటి అంశం. ఇంక చివరగా చూస్తే ఈనాటి సువిశేష పట్టణంలో నక్షత్రాన్ని మనం చూస్తున్నాం. ఆ నక్షత్రాన్ని బట్టి ఈ 3 రాజులు క్రీస్తు ప్రభు అక్కడ జన్మించారని తెలుసుకొని వెళ్ళి ఆరాధించి ఈ కానుకలను సమర్పించారు. నక్షత్రం మన ఇంటి మీద కట్టే నక్షత్రం కాదు. మనం చాలా స్టార్లు చూస్తుంటాం ఈ లోకంలో. మన ఇంటి మీద కట్టే స్టార్లు కానీ ఈ లోకంలో చాలా మంది స్టార్లు ఉన్నప్పటికీ కూడా ఈ స్టార్లన్నీ కూడా ఏదో ఒక రోజు రాలిపోతాయి, పడిపోతాయి, మాడిపోతాయి. కానీ దానియేలు గ్రంథంలో చూసినట్ల 12వ అధ్యాయం 3వ వచనంలో ఇది యోధా నక్షత్రం. ఈ యోధా నక్షత్రం అనేది కాలిపోదు, అదేవిధంగా మాడిపోదు, రాలిపోదు. కావున ప్రియ దైవ ప్రజలారా, మనమందరం కూడా ఈ స్టార్ వలె మనం ఉండాలి. యోధా నక్షత్రం వలె ఉండడానికి మన అనుదిన జీవితంలో ప్రయత్నం చేయాలి. అందుకని కావున మనం ఈ యొక్క పండగ సందర్భమున క్రీస్తును కనుగొని పరిశుద్ధతతో ఆయన సన్నిధికి వెళ్తూ చివరికి మన హృదయాలను అర్పించుకొని తనకి ఇష్టమైన జీవితాన్ని జీవించడానికి ప్రయత్నం చేయాలి. కావున ప్రీతమ క్రైస్తవ సహోదరి సహోదరులారా, పరిశుద్ధులుగా విశ్వాసముతో ప్రేమ కలిగి జీవించడానికి కావలసినటువంటి శక్తిని ప్రసాదించమని ఈ దివ్య పూజా వేళలో ప్రార్థించుదాం.